హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. ఈరోజు మీకు ఘుమఘుమలాడే గుత్తి వంకాయ కూర గురించి చెప్పబోతున్నానండి. ఈ వంకాయ కూర అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. ఆహా ఏమి రుచి, తినరా మైమరచి అనాల్సిందే అండి తప్పకుండా అందరూ. అయితే ఇవాళ గుత్తి వంకాయ కూర, దీన్ని మా నెల్లూరు వైపు ఏమంటారంటే నూనె వంకాయ కూర అంటారు. మరి ఈ కూర ఎలా తయారు చేయాలి, నోట్లో వేసుకుంటే వెనముద్దలా కరిగిపోయే వంకాయ కూర ఎలా చేయాలో ఈరోజు మన వెన్నెలకంటి కిచెన్లో చూసేద్దాం. వంకాయ కూరకు వంకాయలు మంచి లేత వంకాయలు చాలా ఫ్రెష్గా ఉంటే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడే తోటలో నుంచి తెప్పించినటువంటి వంకాయలండి. మా ఊరి వైపు ఎక్కువగా తెల్ల వంకాయలు వస్తూ ఉంటాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ వంకాయతో ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కూర, నూనె వంకాయ కూర చేస్తున్నాను. మరి ఈ గుత్తి వంకాయ కూర గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి. చాలామంది ఏంటంటే గుత్తి వంకాయ కూరని ముద్దగా దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలాలు వేసి చేస్తూ ఉంటారు. ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఓన్లీ ఈ నూనె వంకాయ కూర, గుత్తి వంకాయ కూర అంటే కూర పొడి వేసి చేసుకుంటేనే ఆ కూర డిఫరెంట్గా టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఈ వంకాయల్ని బాగా కడిగి 4 పక్షాలుగా తరుక్కోవాలి. మనము తరిగేటప్పుడు దాంట్లో కరుణెక్కకుండా కొంచెం సాల్ట్ వేయండి. ఇలాగా వంకాయని 4 పక్షాలుగా తరగాలి. అయితే తరిగేటప్పుడు పురుగులు అవి ఎక్కువగా వంకాయలో ఉంటాయి, జాగ్రత్తగా చూసి తరుక్కోండి. ఇలా అన్ని వంకాయలు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్టఫ్కి కూర పొడి వేస్తారు. కూర పొడి దీంట్లో నేను స్టఫ్గా పెడుతున్నాను. కూర పొడి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది స్పెషల్గా ఒక వీడియోలో చూపిస్తాను. దీనికి శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి తయారు చేసుకునే పొడి అనమాట. ఈ పొడి నేను స్టఫ్గా పెడుతున్నాను. దీంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అంటే వంకాయలకి తగినంత కూర పొడి ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. దీంట్లో మనం ఇంగువ కూడా వేసుకుందాం కొంచెం, అలాగే కొంచెం పసుపు, ఇవన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫ్ని కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ మనం వంకాయల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా కాగాక ఏవైతే మనము స్టఫ్ పెట్టుకున్నామో ఆ వంకాయలు ఒక్కొక్కటి ఆ నూనెలో వేయాలి. దీన్ని గుత్తి వంకాయ, నూనె వంకాయ అని పిలుస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా అన్ని వంకాయలు వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసేయాలి. సన్నమంట మీద పెడితే బాగా వేగుతాయండి. చూసారా ఎలా వేగుతున్నాయో? అలా 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ మరలా మూత పెడుతూ చేస్తే తొందరగా ఉడికిపోతుంది. చూసారా అండి, నూనె అంతా కూడా పైకి వచ్చేసింది. ఆల్మోస్ట్ కూర బాగా ఉడికిపోయింది. ఇక పైన మనం గార్నిష్ చేయడానికి కొంచెం కొత్తిమీర కానీ లేదంటే కరివేపాకు కానీ వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఈ కూరకి నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ అదిరిపోతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది గుత్తి వంకాయ కూర లేదా నెల్లూరు సైడ్ అయితే నూనె వంకాయ కూర అని పిలుస్తారు. ఇక కూర అయితే అయిపోయిందండి, ఘుమఘుమలాడిపోతోంది. ఆహా ఏమి రుచి, తినరా మైమరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాల వంకాయేనండి. ఇక కూరతో పాటు కూని రాగం కూడా అయిపోయిందండి. మరి ఎందుకు ఆలస్యం, ప్లీజ్ వెన్నెలకంటి కిచెన్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీ అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.